ఇప్పుడు కదా ఆఖరిని ప్రతి ఒక్కరూ వాగ్దానాలు తీసుకుని వెళ్ళాలని, ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయాలి. ఆ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. అందుచేత ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాలు తీసుకోవాలని కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాము. ఈ వాగ్దానం కోసం చాలా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ దయచేసి ఒకసారి, తండ్రి నీ పాదాలకి స్తోత్రము. ఇంతవరకు నీ వాక్యంలో నీ దాసుడు యెషయాని బలముగా వాడుకున్నావు. మరియా, యోసేపు, అలాగే గొర్రెల కాపరులు వారు ఏమేమి విడిచిపెట్టారో మేము కూడా ఈరోజు నీ నూతన సంవత్సరంలోనే ఏమేమి విడిచిపెట్టి నీ నూతన సంవత్సరం అడుగు పెట్టాలో అనేక విషయాలు మీరు జ్ఞాపకం చేశారు. అందుచేత సంవత్సరం మారిపోయింది, కొత్త సంవత్సరం వచ్చేసిందని ఐస్ అయిపోవడం, ఆనందపడిపోవడం కాదు. కొన్ని స్వార్థము, గర్వము, కోపము, ఇంకా రకరకాల తప్పిదాలు, పాపం అనే చీకటి విడిచిపెట్టి సహోదర ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఈ 2025 సంవత్సరం అంతా నేను ఆరాధన చేస్తూ, నేను గణపరుస్తూ నీ ఆత్మీయమైన జీవితంలో కొనసాగే కృప చేసి చక్కటి వాగ్దానాలు ఈ సంవత్సరంలో మేము మాకు అనుగ్రహించి ఉన్నాం. ఈ వాగ్దానాలు ప్రభువా నీ బిడ్డలందరూ వరుసగా ప్రతి ఒక్కరూ తీసుకుని ఆ వాగ్దానంలో ఉన్న ప్రకారంగా ప్రార్థన చేసి నీ దీవులు, నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కూడిన ఈ బిడ్డలందరినీ దీవించు. ఈ మొదటి నెలలో, మొదటి క్షణాల్లో మేము ఉన్నాం. ఈ 2025 సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడి, నీ అడుగుజాడల్లో నడిచి, నిన్ను స్తుతించి కనపరిచి, నేను మహిమార్థమే మేము జీవించి వర్తిల్లే భాగ్యం దయచే ఘనత, మహిమ, ప్రభావం మీరు పొందుకోనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చేస్తా ఉన్నారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ వాగ్దానాన్ని కొరకు మొదటి వాగ్దానము ఏదైతే వచ్చిందో ఆ వాక్యాన్ని ఈ సమయం ముందు జ్ఞాపకం చేస్తారు. ఏకీభవించుతారు. ఇది మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీవిచ్చిన వాగ్దానము నీ త్రోవలు సరళము చేయును అనే ఒక చక్కటి వాగ్దానం ఇచ్చు. ఈ నూతన సంవత్సరంలో నీ సేవ అభివృద్ధి, 4 పలకల ప్రతి త్రోవను సరళం చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించి నూతనాత్మలను మీరు రక్షించి నూతన ప్రజలు నీ మందిరంలోకి సమకూర్చి ఈ ఆలయము పట్టని అనేక జనాంగంతో మీరు నింపి ప్రభా ఇటువంటి వాగ్దానాలు ఇప్పుడు అందరూ తీసుకుంటుండగా వారికి వచ్చే వాగ్దానాలన్నీ సక్రంగా వారి జీవితంలో పనిచేసి ఫలించే భాగ్యము దయచే దేని మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకొనండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.